స్కూల్ నందు స్కూల్ కమిటీ ఎన్నికలు నిర్వహించగా ఈ నెల 8వ తేదీన ఎన్నికలు వాయిదా పడ్డాయి కనుక ఈ రోజు శనివారం ఉదయం 10 గంటల నుండి జెడ్పీహెచ్ స్కూల్ నందు స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికలు పకడ్బందీగా పోలీసుల బందోబస్తుతో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులతో స్కూల్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తరగతికి 3 చొప్పున సభ్యులను ఎన్నుకొని వారి నుండి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యాయులు అందులో జెడ్పీహెచ్ స్కూల్ చైర్మన్గా హెచ్ రామకృష్ణ, వైస్ చైర్మన్గా ఈశ్వరమును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన చైర్మన్గా రామకృష్ణ మాట్లాడుతూ నన్ను స్కూల్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు మెరుగైన విద్యను మెనూ ప్రకారం మంచి భోజనం విద్యార్థులకు సమస్యలు రాకుండా ప్రధాన ఉపాధ్యాయులు చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ మల్లికార్జున, పాఠశాల హెచ్ఎం హుసేన్ సాబ్, రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్నేహపూర్త వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో ఎన్నుకున్నందుకు అలాగే క్లాస్ మిమ్మల్ని ఎన్నుకున్నది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మీటింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు భోజనం వస్తామంటే ఓకే, లేదా ఖండికేతో చేద్దాం. నేను పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులుగా చైర్మన్గా వైస్ చైర్మన్గా జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి నమోదు పెంపొందించటకు విద్యను పెంపొందించటకు పిల్లలను రోజువారీగా ఆదరణను పెంపొందించడంలో బాలిక విద్యను దృష్టిపరచడంలో అడిగాని పిల్లలను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి న్యాయశక్తుల చేస్తానని ఆత్మసాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మనకు